శక్తిమంతుడానికి వందనాలు తండ్రి. నీ నామంలో సమస్తము సాధిస్తుంది తండ్రి. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నిర్ణయించావు, ఆయన పిలుచుకున్నావు. లేఖనానుసారంగా లేఖనం సెలవిస్తుందయ్యా. ఆయన ఎవరు నిర్ణయించను వారిని పిలిచాను. హల్లెలూయా. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో సంఘం ఎదుట, నీ ఎదుట నాయన పరిశుద్ధులుగా, విశ్వాసులుగా నాయన నీ దృష్టికి రాజులైన యాజక సమూహాలుగా పిలువబడ్డాం, ఎన్నిక చేయబడ్డాం, సమకూర్చబడ్డాం ప్రభువా. ఇదిగో ఆత్మీయ తండ్రి గారి సమక్షంలో మరొక మారు తండ్రి అద్భుత సిస్టర్ ప్రభువా తండ్రి, ఇదిగో మీరు రీతిగా మీరు నిలబెట్టిన ఆయన ఆయా రీతులుగా ప్రభువా బాబా నీ యొక్క ఉద్దేశమును బట్టి, నీ పిలుపును బట్టి, నీ సంకల్పాన్ని బట్టి నాయన ఆనాడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తండ్రి, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు పేరు పెట్టి పిలిచావు, నీవు నిర్మించావు, ఎన్నుకున్నావు, పిలుచుకున్నావు. ఆ నీ ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా తండ్రి ఇదిగో రక్షణ సువార్త నీ బిడ్డ ప్రకటించను గాక. ఇదిగో అనేక మారుమూల గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ప్రభు, అనేక సంఘాల్లో స్తోత్రమా ప్రభువా. పరిశుద్ధుడా, మీ దీవెనలు పొందుకున్న బిడ్డలు, మీ చేత పిలువబడిన బిడ్డలు, మీ చేత ఏర్పరచబిడ్డల్ని నేను ఎవ్వరు కూడా ఆటంకపరచడానికి నేను ఎవరమైనా మీ చిత్తం మేరకు మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ రోజున నాయన తిరుపతి శిఖర సంఘం మూలంగా బిడ్డను మా ప్రభా మేము మీ చేతుల్లో పెడుతున్నాము. స్తోత్రాలు. నేను తండ్రిగా కాదు, ఆత్మీయ తండ్రిగా నా తండ్రి ధన అలాగే నరేంద్ర సురేంద్ర బిడ్డలు ఈ బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. యేసుక్రీస్తును వాడుకున్నట్టుగా ఈమెను కూడా వాడుకోతండి. ఎవరిని రక్షిస్తావో, ఎవరిని ఖండిస్తావో, ఎవరిని దండిస్తావో, ఎవరికి బుద్ధి చెప్తావో, ఏ వ్యక్తిగత జీవితాలని కలుపుతావో, విడిపోయిన కుటుంబాన్ని ఆపుతావో నా తండ్రి, ఏ మూఢాచారాలని దుర్మాడుతావో, ఏ రోగులను స్వస్థపరుస్తావో, ఏ చనిపోయిన వాళ్ళు లేపుతావో, ఏ విడిపోయిన కుటుంబాన్ని కలుపుతావో తండ్రి నాకు తెలీదు. మీ చిత్తం మేరకునైనా మీ బిడ్డను బహుగా వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినాల్లో నరేంద్ర ద్వారా ప్రవచనం వచ్చినట్టుగా ఇది సిద్ధపడే దినాలు చక్కగా సిద్ధపడి మీ పరిశుద్ధాత్మ నడిపింపుడు బిడ్డ రావడానికి సాయం చేయండి. నిత్యమైతే ఇప్పుడు నడిపించమని ఈయన సేవకులుగా ఈ యొక్క అద్భుతమను సువార్తికురాలుగా మేము అభిషేకిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీ మహిమతో నీకు నడిపించండి తండ్రి. మీకు స్తోత్రం. ఈ సంఘానికి బిడ్డ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఈ సంఘానికి ఒక దీపంగా ఈ బిడ్డను వాడుకో ప్రభువా. మహిమతో నీకు నడిపించమని ఈమెను బట్టి ఈ సంఘానికి కూడా గొప్ప పేరు మీరు ఇమ్మని వేడుకుంటుంది. యేసు నామములో ఆమెను ఎక్కడెక్కడ వాడుకోదలుచుకున్నావో మీ చిత్తం మేరకు వాడుకోనండి. మహిమతో నీకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.